ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవత మహాపురాణము పంచమ స్కంధము 16వ అధ్యాయము. భువనకోశము యొక్క వర్ణనము. పరీక్షిన్ మహారాజు పలికెను, సుఖమహర్షి, సూర్యుని కిరణములు ప్రసరించుచున్నంత వరకు తారాగణములతో సహా చంద్రుడు కనబడుననియు, అంతవరకును భూమండలము విస్తరించియున్నదనియు నీవు ఇదివరలో తెలిపియుంటివి. మహారాజైన ప్రియవ్రతుని రథచక్రములచే 7 కందకములు 7 మహాసముద్రములు ఏర్పడినవనియు, ఆ కారణముగా ఈ భూమండలము 7 ద్వీపములుగా విభజింపబడినదనియు నీవు తెలిపియుంటివి. కనుక మహాత్మా, ఈ 7 ఖండముల పరిమాణమును వాటి లక్షణములను నేను తెలియగోరుచున్నాను. గుణమయమైన భగవంతుని స్థూల విగ్రహమునందు లగ్నమైన మనస్సు వాసుదేవుడను పేరుగల స్వయం ప్రకాశమానుడైన నిర్గుణ పరబ్రహ్మరూపుడగు సూక్ష్మ స్వరూపమునందు కూడా లగ్నమగుట సంభవము. కనుక ఈ విషయమును దయతో విశదపరచుము. సుఖయోగి పలికెను, పరీక్షిన్ మహారాజా, భగవంతుని యొక్క మాయాగుణ విభూతులు బహు విస్తృతమైనవి. దేవతలతో సమానమైన ఆయువును పొందినప్పటికీ మానవుడు మనస్సు చేతగాని వాక్కు చేతగాని వాటి అవధిని కనుగొనలేడు. కావున ఈ భూమండలము యొక్క ముఖ్య విశేషములను, వాటి పేర్లను, రూపములను, పరిమాణములను, లక్షణములను వర్ణించెదను. మనము నివసించుచున్నట్టి జంబూద్వీపము భూమండలము అనెడు కమలకోశము వంటి 7 ద్వీపముల సముదాయమైన కోశస్థానము లోపల ఒక కోశముగా ఉన్నది. దీని విస్తృతి 1,00,000 యోజనములు. ఇది తామరాకు వలె గోళాకారమున ఉన్నది. ఈ జంబూ ద్వీపమున 9 ఖండములు గలవు. వాటిలో ఒక్కొక్కటి 9,000 యోజనముల వైశాల్యమును కలిగి ఉన్నది. వాటి హద్దులను 8 పర్వతములు చక్కగా విభజించుచున్నవి. వీటి మధ్యలో ఇలావృతము అను పేరుగల దేశము కలదు. దీనికి మధ్య భాగమునందు కుల పర్వతములలో శ్రేష్టమైన మేరు పర్వతము గలదు. అది భూమండలము అనెడు కమలమునకు దుద్దు అంటిది. ఇది పైనుండి క్రింది వరకు సువర్ణమయమై 1,00,000 యోజనముల ఎత్తు గలిగి ఉండును. దీని శిఖరము పైన 32,000 యోజనముల విస్తృతి గలదు. అడుగు భాగము 16,000 యోజనములతో విస్తారముగా ఉన్నది. ఇది భూగర్భమున 16,000 యోజనముల ప్రమాణములోనున్నది. అనగా భూమిపైన గల విస్తారము 44,000 యోజనముల వరకు విస్తరించి ఉన్నది. ఇలావృత దేశమునకు ఉత్తర భాగమున క్రమముగా నీలము, శ్వేతము, శృంగవంతము అను 3 పర్వతములు గలవు. అవి రమ్యక, హిరణ్మయ, కురుదేశముల హద్దులను నిర్ణయించును. అవి తూర్పు నుండి పడమర వరకు లవణ సముద్రము వరకు వ్యాపించి ఉన్నవి. ఆ 3 పర్వతములలో ప్రతి ఒక్క దాని వెడల్పు 2 యోజనముల ప్రమాణము కలిగి ఉన్నది. పొడవులో మొదటి దానికంటే రెండవది దశాంశమునకు అధికముగా, మూడవది రెండవ దాని పొడవులో దశాంశము కంటే అధికముగా ఉండును. వెడల్పులు ఎత్తులు మూడింటికిని సమానమే. ఇట్లే ఇలావృతమునకు దక్షిణ భాగమున నిషధము, హేమకూటము, హిమాలయము అను 3 పర్వతములు వరుసగా కలవు. నీలాది పర్వతముల వలె ఇవి కూడా తూర్పు నుండి పడమర వరకు వ్యాపించి ఉన్నవి. ఇందు ఒక్కొక్కటి 10,000 యోజనముల ఎత్తుగలవి. వీటి వలన క్రమముగా హరివర్షము, కింపురుషము, భారతవర్షము అను వాటి హద్దులు ఏర్పడినవి. అట్లే ఇలావృత దేశమునకు పశ్చిమమున మాల్యవంతము, తూర్పున గంధమాదనము అను గిరులు కలవు. ఇవి ఒక్కొక్కటి 2,000 యోజనముల వెడల్పు గలిగి ఉత్తరమున నీలపర్వతము వరకు, దక్షిణమున నిషధ పర్వతము వరకు వ్యాపించియున్నవి. ఇవి క్రమముగా కేతుమాలము, భద్రాస్వము అను ఖండముల హద్దులను నిర్ణయించుచున్నవి. ఇవియేగాక మేరు పర్వతమును ఆధారముగా చేసుకుని మందరము, మేరుమందరము, సుపార్శ్వము, కుముదము అను 4 పర్వతములు గలవు. ఇవి ఒక్కొక్కటి 10,000 యోజనముల ఎత్తు, అంతే వెడల్పు కలిగి ఉన్నవి. ఈ 4 పర్వతములకు పైభాగమున వరుసగా మామిడి,
మామిడి, నేరేడు, కడిమి, మర్రి చెట్లు గలవు. అవి ధ్వజముల వలె ఒప్పుచున్నవి. వాటిలో ప్రతి వృక్షము 1100 యోజనాల పొడవు ఎత్తుతోనూ అంతే నిడివి గల కొమ్మలతో విస్తరించియున్నవి. ఈ 4 వృక్షములలో ఒక్కొక్క దాని చుట్టుకొలత 100 యోజనములుండును. రాజా, ఈ పర్వతములపై 4 సరోవరములు గలవు. అవి క్రమముగా పాలు, తేనె, చెరకు రసము, మధుర జలములతో నిండియున్నవి. వీటిని సేవించు యక్ష కిన్నరాది ఉపదేవతా గణములకు సహజముగనే యోగసిద్ధులు ప్రాప్తించును. వీటి యందు క్రమముగా నందనము, చైత్రరథము, వైభ్రాజకము, సర్వతోభద్రము అను దివ్య ఉపవనములు 4 కలవు. ఈ ఉపవనముల యందు ప్రముఖులైన దేవతల యొక్క గణములు గుంపులు గుంపులుగా చేరి విహరించుచుందురు. వారు పెక్కు దివ్య భామినులకు నాయకత్వము వహింతురు. ఆ సమయమున గంధర్వాది ఉపదేవగణములు వారి వైభవములను వర్ణించుచుందురు. మందరగిరి ఒడిలో 1100 యోజనముల నిడివిగల దేవతాచూత అనగా మామిడి వృక్షములు గలవు. దాని నుండి గిరిశిఖరముతో సమానమగు ఫలములు రాలిపడుచుండును. వాటి రసములు అమృతతుల్యములు. ఆ పండ్లు పక్వమై పగిలినప్పుడు వాటి నుండి పరిమళభరితమైన రసము ప్రవహించుచుండును. ఆ రసములు ఎర్రని రంగు గలిగి మధురాతి మధురముగా ఉండును. ఆ రసములే అరుణోదము అను పేరుతో నదిగా మార్పు చెంది మందరాచల శిఖరము నుండి జాలువారుచు ఇలావృత దేశమునకు పూర్వభాగమును తడుపుచుండును. పార్వతీదేవికి చెలులైన యక్షపత్నులు ఆ రసమును సేవించుచుందురు. దాని వలన వారి అంగముల నుండి సుగంధములు వెల్లివిరియుచుండును. వారి అవయవములను స్పృశించుచు ప్రసరించుచున్న వాయువులు నలుదిశలా 10 యోజనముల వరకు వ్యాపించి ఆ దేశమును పరిమళభరితము గావించుచుండును. అట్లే నేరేడు చెట్టు నుండి ఫలములు రాలుచుండును. అవి చిన్న చిన్న గింజలు గలిగి ఏనుగు ప్రమాణములో ఉండును. చాలా ఎత్తు నుండి పడుట వలన అవి పగిలి వాటి నుండి జాలువారిన రసము జంబూ నది పేరుతో ప్రవహించుచుండును. ఈ నది మేరుమందర పర్వతము యొక్క 10,000 యోజనముల ఎత్తుగల శిఖరము నుండి ఇలావృత దేశమునకు దక్షిణ భాగమున ప్రవహించుచుండును. ఆ నదీ జలములచే 2 తీరములు గల మట్టి తడిసి వాయువు మరియు సూర్యకిరణముల సంయోగముచే ఎండిపోయి అప్పుడు అది దేవలోకమును అలంకరింపజేయు జంబూనదమును ప్రసిద్ధిగల బంగారముగా మార్పు చెందును. ఈ బంగారమునే దేవతలు, గంధర్వాదులు తమ తమ భార్యలతో కూడి కిరీటములు, కంకణములు, కటిసూత్రములు మొదలగు ఆభరణముల రూపములో ధరించుచుందురు. సుపార్శ్వ పర్వతము మీద ఒక విశాలమైన కదంబ వృక్షము గలదు. దీని 5 తొర్రల నుండి తేనెధారలు స్రవించుచుండును. వాటి పరిమాణము 5 బారలు గలదు. అవి సుపార్శ్వ శిఖరము నుండి జాలువారుచు ఇలావృత వర్షము యొక్క పడమర భాగమును పరిమళభరితము చేయుచున్నవి. ఆ తేనెధారలను పానము చేసిన వారి ముఖముల నుండి వెలువడు వాయువులు నలు దిశలయందును 100 యోజనముల వరకు వ్యాపించుచున్నవి. అదే విధముగా కుముద పర్వతముపై ఒక వటవృక్షము గలదు. ఆ వృక్షము 100 కొమ్మలు కలిగియుండుట వలన దానికి శతవల్మము అను పేరు ఏర్పడినది. దాని కొమ్మల నుండి పెక్కు ఓడలు క్రిందికి దిగియున్నవి. అవి జనుల కోరికలను అన్నింటినీ తీర్చును. ఆ ఓడల వలన పాలు, పెరుగు, తేనె, నెయ్యి, బెల్లము, అన్నము, వస్త్రములు, శయ్యలు, ఆసనములు, ఆభరణములు మొదలగు పదార్థములు లభ్యమగును. ఇవి కుముద పర్వత శిఖరము నుండి క్రింద పడుచు ఇలావృత దేశము యొక్క ఉత్తర భాగమును నింపుచున్నవి. ఈ పదార్థమును అనుభవించుచున్న అచటి ప్రజల చర్మములు ముడుతలు పడవు, వెంట్రుకలు నెరయవు, బడలికలు ఉండవు, శరీరముల నుండి చెమటలు గాని దుర్గంధములు గాని కలుగవు. ముసలితనము, రోగములు, మృత్యుభయము, చలి, వేడి మొదలగు బాధలు ఉండవు. శరీరము కాంతిహీనమగుట, అవయవములు శిథిలమగుట మొదలగు కష్టములు వారికి ఎన్నడునూ కలుగవు. వారి జీవితములు సుఖమయములు. కమలము యొక్క దుద్దునకు 4 వైపులా కేసరములు ఉన్నట్లు ఆ మేరు పర్వతమునకు చుట్టూను కురంగము, కురరము, కుసుంభము, వైకంకము, త్రికూటము,
శిశిరము, పతంగము, రుచకము, నిషధము, సినీవాసము, కపిలము, శంఖము, వైడూర్యము, జారుధి, హంస, వృషభము, నాగము, కాలంజరము, నారదము ఆది అను 20 పర్వతములు గలవు. ఇదిగాక మేరు పర్వతమునకు తూర్పున జఠరము, దేవకూటము అను 2 పర్వతములు గలవు. అవి ఒక్కొక్కటి 18 యోజనముల పొడవు, 2000 యోజనముల వెడల్పు, అంతే ఎత్తు కలిగి ఉన్నవి. అదే విధముగా పశ్చిమ దిశయందు పవనము, పారియాత్రము అను పర్వతములును, దక్షిణ దిక్కున కైలాసము, కరవీరము అను గిరులు, ఉత్తరమున త్రిశృంగము, మకరము అను పర్వతములు గలవు. 4 వైపులా ఈ 8 పర్వతములచే పరివృతమైన ఈ సువర్ణగిరి అనగా మేరు పర్వతము అగ్నివలే ప్రకాశించుచుండును. ఈ మేరు పర్వతము మధ్య భాగమున సువర్ణమయమైన నగరము గలదనియు అది బ్రహ్మదేవునకు నివాస స్థానమనియు తెలుపుదురు. అది సమచతురస్రాకారమును కలిగి 1,000,000 యోజనములు విస్తరించి ఉన్నది. ఆ నగరము చుట్టూను 8 దిక్కులయందు ఇంద్రాది లోకపాలుర యొక్క నగరములు గలవు. అవి బ్రహ్మనగరమును పోలియున్నవి. వీనిలో ఒక్కొక్కటి బ్రహ్మదేవుని నగర ప్రమాణములో 4వ వంతు నిడివి కలిగి ఉన్నవి. ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి 5వ స్కంధమునందు 16వ అధ్యాయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.